నేటి యాంత్రిక జీవనంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి పద్మావతి సింహాద్రి అన్నారు. ఈ ఒత్తిళ్లను జయించేందుకు సహజ యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో భాగంగా బీచ్ రోడ్డు YMCA వద్ద దానితో పాటుగా సీతమ్మదారలోని పాపా బాలిక హోంలో సహజ యోగా మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి పద్మావతితో పాటు జాతీయ ట్రస్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ సుభాష్ని తదితరులు పాల్గొని మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఒత్తిడిని ఎదుర్కొని దానిపై జయించాలంటే సహజ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి జీవి కూడా ఒకసారి పుట్టడం చనిపోవడం ఇది అవుతూ ఉంటుంది. సైన్స్లో మనకి సైన్స్ టీచర్ చెప్తారు కదా, అమీబా నుండి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ బర్త్స్ తీసుకుని ఫైనల్గా మనం హ్యూమన్ బీయింగ్ స్టేజ్కి వచ్చాం, రైట్? ఈ అన్ని సైకిల్ సరే కొంచెం స్టెప్ 1 అందరూ స్టెప్ 1 right hand on our heart. Step 2 close your eyes everyone. Step 3 we'll rotate our hand. Let us check the sensations. Check koncham paigette oka 2 inches above the head. భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా అని క్వశ్చన్ అడగండి మనిషి. 5 minutes ఈ 3 స్టెప్స్ చేసేసి పాడుకోండి, మంచిగా కూర్చుంటుంది. ఓకేనా? చేస్తారా? మరి నువ్వేదో క్వశ్చన్ అడుగుతున్నావు. యా, ఈ హార్ట్లో ఉన్న ఫ్లేమ్ ఏంటో చెప్పు. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? లక్ష్మి. ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే సహజ యోగా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డేని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సహజ యోగా ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు సహజ యోగా ట్రస్ట్ తరపున సహజయోగా మెడిటేషన్ని అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాపా హోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నడిచే పాపా హోమ్ ఫర్ గర్ల్స్, ఈ గర్ల్స్ అందరికీ కూడా చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు సహజయోగా ధ్యానం నేర్పించడం జరిగింది. సహజయోగా ఫౌండర్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక ఆదర్శ గృహిణి, అలాగే ఆదర్శ మహిళ. ఆదర్శంగా శ్రీమాతాజీ గారు ఒక వీర మహిళ కూడా. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కూడా శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడ స్వాతంత్ర సమరయోధంలో 1942లో మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆవిడ డాక్టర్ చదువుతూ కూడా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నడుచుకుంటూ ఆవిడ స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న మహోన్నతమైన వ్యక్తి శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు. అటువంటి వ్యక్తి మానవాళికి కూడా అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతూ అందరూ కూడా ఎటువంటి పోరాటాలు లేకుండా ప్రపంచం అంతా కూడా ఒక శాంతి మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ సహజయోగా మెడిటేషన్ని 1970 మే 5వ తేదీన ఆవిడ సహస్రారం తెరిచి ఈ సహజయోగా ధ్యానాన్ని కనుగొని ప్రపంచం అంతటా 170 దేశాల్లో ఈరోజు సహజయోగా ధ్యానాన్ని వ్యాప్తి చేశారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడకి ప్రపంచమంతా కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఆవిడ భర్త IAS శ్రీ చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ గారు, ఆయన కూడా ఈ సహజయోగా మార్గంలోనే నడిచారు. ఆవిడకి సపోర్ట్గా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి సపోర్ట్గా ఉంటూ పిల్లలు కూడా ఒక
కుటుంబ వ్యవస్థలో ఉంటూ కూడా ఈ సహజయోగా ధ్యానం చేసుకుంటూ ఎలా ఆదర్శంగా చక్కటి మార్గంలో బ్యాలెన్స్డ్ లైఫ్ని జీవిస్తూ ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే మానవాళికి అంతటికి కూడా ఈ సహజయోగాన్ని అందించి ఎంత మంచి వ్యక్తులుగా మనం ఉండొచ్చు అనేది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. సహజయోగా ధ్యానం చేయడం ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా మా జీవితంలో మేము పొందిన బెనిఫిట్స్ చూసిన తర్వాత మేము సొసైటీలో అందరితో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చాము. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా తమని తాము సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమ జీవితంలో వస్తున్న ఛాలెంజెస్, సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ సహజయోగా ధ్యానం చాలా ఉపయోగపడుతుందండి. అందుకని ఆ ఉద్దేశంతో ఈ పాపా హోమ్కి వచ్చి ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది.